యోసేపుకి వాళ్ళ నాన్న చెప్పినట్టున్నాడు దేవుని గురించి. దేవుడంటే పిచ్చి, ఎంత ఇష్టమో దేవుడంటే. దేవునికి నచ్చని చర్యలు చేయకూడదు, ఇది తీర్మానం. ఎక్కడా కూడా ఆయనకు దుఃఖం కలిగించే విధంగా నేను ప్రవర్తించకూడదు, నా వాళ్ళు కూడా ప్రవర్తించకూడదు. అది యోసేపు యొక్క ఆసక్తి దేవుని విషయంలో. యోసేపు వాళ్ళ అన్నలకి శత్రువు ఎందుకు అయ్యాడో తెలుసా? వాళ్ళ క్షేమాన్ని కోరుకున్నందుకు శత్రువు అయ్యాడు. ఏంటో తెలుసా? వాళ్ళు పొలాల్లో చేసే తప్పుడు పనులు, తప్పుడు మాటలు, తప్పుడు క్రియలన్నీ వాళ్ళు దేవునికి దూరం అవడానికి కారణమవుతాయి. వాళ్ళు దేవునికి దూరస్తులైతే దేవుడు వారిని విసర్జిస్తే భ్రష్టులై పాడైపోతారు. అది యోసేపుకి ఇష్టం లేదు. అందుకే మీరు దేవునికి నచ్చని క్రియలు ఎందుకు చేస్తారు మీరు అని బాధపడతాడు. వాళ్ళకి చెబితే రా నువ్వు చెబుతావు.